హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు నేను ఇక్కడ హిందూ హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నాను అండ్ డేట్ వచ్చేసి 17 సాటర్డే. సో నిన్న 16 సాటర్డే రోజు పేపర్ అసలు పబ్లిష్ అవ్వలేదు. సో ఈ రోజు నుంచి మళ్ళీ అగైన్ హైదరాబాద్ ఎడిషన్ తీసుకొని క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ చూపిస్తూ నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే హైయెస్ట్ యాన్యువల్ స్పైక్ saw 44,000 startups added last year, says Modi. సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ కీవర్డ్ వచ్చేసి స్టార్టప్స్ అనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జస్ట్ 2025 ఇయర్లో 44,000 స్టార్టప్స్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అని చెప్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టార్టప్స్ అంటే ఏం లేదు, సో ఎవరైనా యూత్ వాళ్ళ యొక్క చిన్న చిన్న సెటప్స్ చేసుకొని వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దాన్ని స్టార్టప్స్ అంటారనమాట. ఎందుకు ఈ స్టార్టప్స్ అనేవి ఇంపార్టెంట్ మన ఇండియాలో అంటే ఇండియాలో ఉన్న పాపులేషన్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆల్రెడీ యునైటెడ్ నేషన్ వరల్డ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్స్ కూడా ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఇండియా చైనాని బీట్ చేసింది. ఇండియాలో ద టాప్ హైయెస్ట్ పాపులేషన్ ఉంది అని చెప్పారనమాట. అండ్ ఇండియాకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏం లేదు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటారనమాట. ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి జాబ్స్ కంపల్సరీ గవర్నమెంట్ జాబే కావాలి అన్నట్లయితే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం ఇంపాసిబుల్ అవుతుంది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది, ఆ సపోర్ట్ని యూజ్ చేసుకొని వాళ్ళకున్న తెలివితేటలతో వాళ్ళకున్న నాలెడ్జ్ ఇంటెలిజెన్స్తో వాళ్ళు ఏదైనా స్టార్టప్స్ వాళ్ళ యొక్క ఓన్ ఎంటర్ప్రినర్ స్కిల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఎంటర్ప్రినర్స్ అవుతారనమాట. సో అలా ఏంటంటే జస్ట్ 2025లో 44,000 అనేది రిపోర్ట్ అయ్యాయి అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ అసలు ఎందుకు న్యూస్లో ఉంది అంటే మన ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా స్టేట్మెంట్ చేశారు, ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది. స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేది 2016లో లాంచ్ చేశారు. ఇది ఒక సక్సెస్ స్కీమ్ అయ్యింది. దానివల్లే మనకి ఇండియాలో అరౌండ్ 2 lakh స్టార్టప్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో డేటా కూడా ఇచ్చారు. అదేంటంటే 2014 ఆ టైంలో జస్ట్ 500 స్టార్టప్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. దాని తర్వాత 2016లో ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 2025లో 44,000 స్టార్టప్స్ అనేవి మనకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఫస్ట్ వచ్చి స్టార్టప్ ఇండియా, దాని తర్వాత ఫండ్ 2.0 అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్లో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ అనేవి పెరిగాయి అనమాట. అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటున్నారు, అలాగే వొకేషనల్ ట్రైనింగ్ స్కీమ్స్ అంటున్నారు, స్కిల్ ఇండియా అంటున్నారు. సో వాటి వల్ల ఏంటంటే పీపుల్ స్కిల్స్, ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ అన్నీ పెంచడం వల్ల ఆబ్వియస్గా మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మన దగ్గర ఎంటర్ప్రినర్స్ అనేది ఎక్కువ మంది అవుతారు. దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ని పెంచవచ్చు, ఇన్నోవేషన్ని, రీసెర్చ్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. దానివల్ల ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి అండ్ ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది, ఇండియా నుంచి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో స్టార్టప్స్ పెరగడం వల్ల వరల్డ్లోనే ఇండియా 3rd లార్జెస్ట్ ఈకోసిస్టమ్ స్టార్టప్కి అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎకానమీలో జిఎస్ పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్. ఓకే, మన నెక్స్ట్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ పేజ్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హాట్ ఎయిర్ బెలూన్ షో అనేది జరిగింది. సో ఒక్కసారి మీరు కనుక టీజీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్ గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం, ఎన్నిసార్లు ఓన్లీ మన కైట్ ఫెస్టివల్స్ జరుపుకున్నాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ని జరుపుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక ఆర్టికల్ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే యూజ్ ఏఐ ఇన్ ఏ సస్టైనబుల్ వే ఫర్ ప్రోగ్రెస్ సోషల్ ఎంపవర్మెంట్. మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అదేంటంటే
ఇండియా ఏఐ మిషన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇండియా ఏఐ మిషన్ అండర్ దిస్ మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఐఐటి హైదరాబాద్తో కొలాబరేషన్లోకి వచ్చారనమాట. కొలాబరేషన్లోకి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏఐ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయడం చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా సోషల్ ఎంపవర్మెంట్లో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా వీళ్ళు చూస్తున్నారు. అంతేకాకుండా ఏఐలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాం అనమాట. అందుకని ఏఐని మనం సస్టైనబుల్ వేగా యూజ్ చేసినట్లయితే ఆబ్వియస్గా మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే సోషల్ ఎంపవర్మెంట్ కూడా చేయొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏఐ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, జస్ట్ ఒకసారి పాయింట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇంకా యాడ్సే ఉన్నాయి, సో జస్ట్ లీవ్ ఇట్. డైరెక్ట్గా మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఎడిటోరియల్ పేజ్లో మాత్రం ఈరోజు 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 2 ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంటే. నేను ఆ 2 ఆర్టికల్స్ ఏంటో చూపిస్తాను. ఓకే, ఎడిటోరియల్ పేజ్లో ఉన్న ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే ఆన్ మ్యూట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం నిన్న మొన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాము, ఇరాన్లో టెన్షన్స్ ఉన్నాయి, ప్రొటెస్ట్లు అవుతూ ఉన్నాయి అని చెప్పి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు యుఎస్ మన వరల్డ్లోనే యుఎస్ పవర్ఫుల్గా అయింది. యుఎస్ ట్రంప్ 2.0 ఎరా స్టార్ట్ అయిన తర్వాత వేరే కంట్రీస్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం కానీ డిక్టేటర్షిప్ లాంటివి కానీ మనకు కనిపిస్తూ ఉన్నాయి అని ఇక్కడ ఆర్టికల్ చెప్పారు. దానివల్ల ఏంటంటే ఇండియా యొక్క ఫారిన్ పాలసీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండకుండా చూసుకోవాలి, దానికోసం మనం స్ట్రాటజిక్ అటానమీని ఫాలో అవ్వాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఇండియా యొక్క ఫారిన్ పాలసీ చూసుకున్నట్లయితే ఒక సైడ్ యుఎస్ యొక్క ప్రెషర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఎస్పెషలీ ఎనర్జీ ఇంపోర్ట్స్. ఇంతకుముందు మనం ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అది కూడా కాట్సా కౌంటరింగ్ ఆఫ్ అమెరికన్ అడ్వర్సరీస్ టు శాంక్షన్ యాక్ట్ అనే భయం వల్ల మనం దాన్ని జీరో కింద తీసుకొచ్చేస్తున్నాం. ఎలాంటి ఇంపోర్ట్స్ చేసుకోవట్లేదు. వెనెజులా మీకు తెలిసిందే, వెనెజులా ప్రెసిడెంట్ని ఆయన వైఫ్ని పట్టుకొని వెళ్ళారు, డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, చాలా కేసెస్ ఉన్నాయి అని చెప్పి. దానివల్ల ఏంటంటే ఏ కంట్రీస్ వెనెజులా మీద డిపెండ్ అయి ఉన్నాయో ఆయిల్ కోసం, ఆ కంట్రీస్ అన్నిటి మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వెనెజులా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ కాబట్టి. కానీ అన్ఫార్చునేట్గా ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఇండియా వెనెజులా నుంచి చాలా తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది, <0.3%. దాని గురించి మనం ఇంతకుముందు ఆర్టికల్స్ కూడా చదివాము. అండ్ అదే కాకుండా ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మనం 40% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవద్దు అని చెప్పి రష్యన్ శాంక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం 50% ఆఫ్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది కదా ఇండియా మీద. సో అలా ఏంటంటే యుఎస్ యొక్క ప్రెషర్స్ వల్ల ఇండియా యొక్క ఎనర్జీ ఇంపోర్ట్స్, ఎనర్జీ సెక్యూరిటీ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే శాంక్షన్స్ భయం, దానివల్ల ఈవెన్ ట్రేడ్ కూడా తగ్గిపోయింది. యుఎస్కి ఇండియాకి మధ్యలో ట్రేడ్ కూడా చాలా తగ్గిపోవడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే 2019 నుంచి ఇండియా ఆయిల్ మీద చాలా ఇంపాక్ట్ ఉంది యుఎస్ వల్ల. అంటే ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, వెనెజులా నుంచి తగ్గించడం కానీ, రష్యా వైపు వెళ్ళడం కానీ, ఇప్పుడు రష్యా నుంచి తగ్గించుకోవడం కానీ, ఇదంతా ఏంటంటే యుఎస్ ఆడుతున్న నాటకంలాగా అనిపిస్తూ ఉంది. అండ్ అంతేకాకుండా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఏ ఒక్క కంట్రీ కూడా సింగిల్ గ్లోబల్ పవర్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ అన్ని కంట్రీస్ మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది కదా. సో అలా ఓన్లీ యుఎస్ సింగిల్ పవర్ కాదు, ఎందుకంటే మన ఇండియా యొక్క ఇండియా ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇండియా ఏం చేస్తుందంటే ఇండియా ఓన్లీ ఆయిల్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, వెనెజులా నుంచి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకుంటున్నాం. రీసెంట్గా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా న్యూజిలాండ్తో సైన్ చేసాము, ఒమాన్తో సైన్ చేసాము, అండ్ ఈవెన్ యూరోపియన్ యూనియన్తో కూడా అవుతుంది, యూకేతో. సో అలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. మనకు ఓన్లీ యుఎస్ మాటలు ఎందుకు వినాలి, యుఎస్ మన మీద ఎందుకు పెత్తనం చెలాయించాలి? అలా ఏ ఒక్క సింగిల్ కంట్రీ గ్లోబల్ పవర్ కాదు. సో డిఫరెంట్గా మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాము. దానివల్ల ఏ ఒక్క కంట్రీ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఇండియా మీద ప్రభావం చూపించకూడదు అని చెప్పారనమాట. సో ఇక్కడ మనం ఫోకస్ చేసేదంటే స్ట్రాటజిక్ అటానమీ.
సో ఇండియా స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేయాలంటున్నారు. అసలు స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏం లేదు, మనం ఇండిపెండెంట్గా ఉండి మనకు సంబంధించిన డెసిషన్స్ మనమే తీసుకోవడమే స్ట్రాటజిక్ అటానమీ. ఏ కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా మీద ఉండకూడదు అని చెప్పడమే స్ట్రాటజిక్ అటానమీ అనమాట. దీనివల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే యుఎస్ యొక్క టారిఫ్స్ కానీ శాంక్షన్స్ కానీ ఎలాంటి తీసుకొచ్చినా కూడా మన ఇండియా మీద అంత ఇంపాక్ట్ ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నామని చెప్పి రష్యన్ ఇంపోర్ట్స్ మీద శాంక్షన్స్ అనేవి విధిస్తే మనం వేరే కంట్రీ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు ఇరాన్ మీద చేస్తుందని చెప్పి ఇరాన్ దగ్గర జీరో చేసి రష్యా దగ్గరికి వెళ్ళినట్టు ఇప్పుడు రష్యా మీద శాంక్షన్ విధిస్తే వేరే కంట్రీకి వెళ్ళొచ్చు. సో అలా ఏంటంటే మన యొక్క ఇండిపెండెన్స్ మనకు ఉంటే మనం ఎక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకోవాలి, మనం ఏ కంట్రీతో ట్రేడ్ చేయాలి, మనం ఏ కంట్రీ ఫ్రెండ్లీ కంట్రీ, ఏ కంట్రీ ఎనిమీ కంట్రీ అని మనకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. అదే స్ట్రాటజిక్ అటానమీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లాంగ్ టర్మ్గా బెనిఫిట్స్ కావాలి అంటే మనం ఒక కంట్రీ చెప్పు చేతల్లో ఉంటే అసలు అవ్వదు. వాళ్ళు చెప్పినట్టే మనం ఎందుకు నడుచుకోవాలి, మనకి ఇష్టం వచ్చినట్టు మనకు ఉండొచ్చు కదా. సో అలా ఏంటంటే మన యొక్క లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ని అందుకోవాలి అనుకున్నట్లయితే ఇలా ఒక కంట్రీ చెప్పు చేతుల్లో ఉంటే అవ్వదు అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రియాక్టివ్ ఆర్ అపాలజిస్టిక్ పోస్చర్స్ని కూడా అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా గ్లోబల్గా ఏం జరిగినా కూడా ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, మనకి స్ట్రాటజిక్ అటానమీ ఉంటే అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. ఓకే, మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే బడ్జెట్ 2026 to 2027 మస్ట్ కీప్ ద గ్రోత్ మూమెంటమ్. ఈ ఆర్టికల్ వచ్చేసి బడ్జెట్ గురించి చెప్తుంది. ప్రతి సంవత్సరం మనం పార్లమెంట్లో February 1st ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెడతాం. ఎవరు ప్రవేశపెడతారు అంటే మన నిర్మలా సీతారామన్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అనే వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి బడ్జెట్ అనేది పెడతారనమాట. ఆ రోజు హల్వా ఫెస్టివల్ కూడా ఉంటుంది, మీకు ఇమేజెస్ అయితే చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఈ సంవత్సరంలో ఎకనామిక్ గ్రోత్ చాలా ఉందని చెప్పి చెప్తున్నారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమున్నాయి అంటే మనకి లాస్ట్ క్వార్టర్లో 8.2% రికార్డ్ గ్రోత్ ఆఫ్ జీడిపి జరిగింది అని చెప్పి మనం చదువుకున్నాము. అంతేకాకుండా ఇండియా ఇంతకుముందు ప్రొజెక్ట్ చేసినట్టు ఎస్ ఇండియాలో గ్రోత్ ఉంది 7.2% అని IMF చెప్పింది, అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది. అండ్ RBI ప్రాస్పెక్ట్స్ ఏం చెప్పాయి, 7.4% ఆఫ్ గ్రోత్ అనేది ఇండియాలో ఉంది అని చెప్పాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఎస్ ఇండియా గ్రోత్ వైపు దూసుకు వెళ్తుంది అని చెప్పడానికి ఉన్న రిపోర్ట్స్. అంతేకాకుండా రీసెంట్గా ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయింది. జపాన్ని తన్నేసి మనం ఆ ప్లేస్లోకి వచ్చాం. అండ్ అంతేకాకుండా ఇండియా యొక్క గోల్స్ చూసుకున్నట్లయితే ఇండియా షుడ్ బి 3rd లార్జెస్ట్ ఎకానమీ అనే గోల్ ఉంది. అలాగే ఇండియన్ ఎకనామీ వచ్చేసి 5 trillion ఎకనామీ అవ్వాలనే గోల్ ఉంది. అంతేకాకుండా 2047 లోపు వికసిత్ భారత్ని అచీవ్ చేయాలని, డెవలప్డ్ కంట్రీ స్టేటస్ తీసుకురావాలి అనే అంబిషియస్ గోల్స్ ఉన్నాయి. సో ఈ గోల్స్ అన్నీ ఏంటంటే చాలా అంబిషియస్ గోల్స్. ఈ గోల్స్ని మనం అచీవ్ చేయాలంటే మన బడ్జెట్లో కొన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. ఆ ఏరియాస్ ఏంటి, వాటి వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటో కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే మన బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడతాము, February 1st 2026 బడ్జెట్ని ప్రవేశపెడతాం కదా ఈసారి. సో ఈసారి మన బడ్జెట్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎకనామిక్ రెసిలియన్స్ మీద, అలాగే హై గ్రోత్ మీద మనం ఫోకస్ చేయాలని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఏ ఏరియాస్లో ఫోకస్ చేయాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదు, మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఏరియాస్లో మన ఎక్స్పెండిచర్ అనేది కొంచెం పెంచడం జరగాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి సోషల్ సెక్టార్ స్పెండింగ్ కూడా పెంచాలి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ మనకి చాలా స్కీమ్స్ అనేది తీసుకొస్తాయి ఎడ్యుకేషన్లో, హెల్త్లో, అలా ఆ ఏరియాస్లో మనం ఎక్స్పెండిచర్ అనేది పెంచగలగాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఎలాంటి డెట్ రిస్క్లు ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించాలి. ఎక్కడ ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ఏ కంట్రీతో ఉంది, ఎలా మినిమైజ్ చేయాలి, ఎలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అని చెప్పి కొంచెం ఫోకస్ చేయాలన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన కంట్రీ అనేది డిఫరెంట్ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. లైక్ పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్, మయన్మార్, డిఫరెంట్ కంట్రీస్లో ఇన్స్టెబిలిటీ అయితే ఉంది కదా. సో దానివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండకూడదు అనుకున్నట్లయితే మన డిఫెన్స్లో కూడా మన బడ్జెట్ని పెంచాలి అని చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇండియాలోనే మనం ప్రొడ్యూస్ చేసుకున్నట్లయితే మనం ఆత్మనిర్భర్ భారత్ ఇన్ దిస్ డిఫెన్స్ కూడా మనం అచీవ్ చేయొచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన ఎక్స్పోర్ట్స్ని కూడా పెంచగలగాలి.
ఎస్పెషలీ RODTEP అంటే రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్ స్కీమ్స్ని లాంటివి తీసుకొచ్చి ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ మనం బూస్ట్ చేసినట్లయితే మన కాంపిటేటివ్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన యొక్క అంబిషియస్ గోల్ని అచీవ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కూడా చేయాలి. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేసేసి ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లో రిలీజ్ చేస్తే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. సో క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ చాలా అవసరం. అలాగే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అప్డేట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే సెమీ కండక్టర్స్, క్రిటికల్ మినరల్స్ని కూడా మనం ఫోకస్ చేయాలని చెప్పారనమాట. అంతేకాకుండా మన డొమెస్టిక్ లెవెల్ అంటే మన ఇండియా లెవెల్లో ఉన్న బాటిల్ నెక్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రిఫార్మ్స్ కానీ, ఫండ్స్ కానీ అవన్నీ చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అవన్నీ చేసుకున్నట్లయితే ఆబ్వియస్గా మన యొక్క గ్రోత్ అనేది షూర్ కాన్స్టాంట్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాకపోతే మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఈ సంవత్సరం. అవి ఏంటంటే యుఎస్ ఒక సైడ్ భయపడుతుంది, టారిఫ్స్ రష్యన్ శాంక్షన్ యాక్ట్ అంటూ. అండ్ అంతేకాకుండా మన ట్రేడ్ పాలసీ కూడా మనం షిఫ్ట్ అనేది చూస్తూ ఉన్నాము. అలాగే మన క్రిటికల్ మినరల్ సప్లై సరిగ్గా లేదు. క్రిటికల్ మినరల్స్ లేవు, రేర్ ఎర్త్ మెటల్స్ లేవు అంటే ఆఫ్ కోర్స్ మనం ఎనర్జీ ట్రాన్సిషన్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా మనం గ్రోత్ అనేది ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇది మీకు ఎడిటోరియల్లో ఉన్న 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, ఎడిటోరియల్ తర్వాత మీరు న్యూస్ పేజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ఆర్టికల్ చూడండి. ఏపీ తెలంగాణ టు డిస్కస్ వాటర్ ఇష్యూస్ ఎట్ కీ మీటింగ్ ఆన్ January 30. సో ఇక్కడ ఏంటంటే ఈసారి TGPSC అయినా సరే, APPSC రాసిన వాళ్ళకి అయినా సరే, సో మనకి తెలంగాణకి ఏపీకి ఉన్న రిలేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి వే ఫార్వర్డ్ ఏంటో చూసుకోండి. ఆ ప్రాబ్లమ్స్ చూసుకోవాల్సింది ఏంటంటే రివర్ వాటర్ ఇష్యూస్. ఎస్పెషలీ ఏపీ అండ్ తెలంగాణకి రివర్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. అందులో మనం చూడాల్సింది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒకసారి చూసుకోండి, అండ్ రివర్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, అండ్ ఎస్పెషలీ మన కొన్ని ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ఆర్టికల్ 262, ఆర్టికల్ 263. ఒక్కసారి మీరు పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసేసి ఆ 2 ఆర్టికల్స్ని క్లియర్గా చూడండి. ఓకే, ఇది ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఆర్టికల్స్ అయితే క్లియర్గా చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి. ఈ టైటిల్ చూసుకున్నట్లయితే సైంటిస్ట్ కాల్ ఫర్ షిఫ్ట్ టు క్లైమేట్ రెసిలియంట్ మోడల్ ఆఫ్ ఇరిగేషన్ ఫుడ్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఏంటంటే మన ఫుడ్ ప్రొడక్షన్ బాగానే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫోగ్రాఫిక్లో ఈ పిక్లో 2006లో ఎలా ఉంది అండ్ 2017లో ఎలా ఉందని చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ చాలా స్టేట్స్ ఏం చేస్తున్నాయంటే ఫుడ్ సబ్సిడీ బేస్డ్గా ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే ఫుడ్ ప్రైసెస్ తక్కువ చేసి మనకి PDS సిస్టమ్ ద్వారా ఫుడ్ని అందిస్తున్నాయి. దానివల్ల ఫుడ్ సెక్యూరిటీని మనం ఎన్ష్యూర్ చేస్తున్నాం అన్నమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి రేషన్ షాప్లో వచ్చే ప్రోడక్ట్స్ ఏముంటాయి, బియ్యం ఉంటాయి. ఎస్పెషల్లీ సౌత్లో అయితే బియ్యం ఉంటాయి కదా. సో బియ్యం మనం ప్రొడ్యూస్ చేయాలి, రైస్ని ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఎక్కువ వాటర్ కావాలి. కానీ ఏం చేస్తున్నా వాటర్ లేని ఏరియాస్లో కూడా MSP వస్తుంది అనే ధైర్యంతో మనం రైస్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో అయితే మనకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఫ్రీ ఎలక్ట్రిసిటీ వల్ల మిలియన్స్ ఆఫ్ ఫార్మ్ పంప్స్ అనేవి ఇర్రెస్పాన్సిబుల్గా 24 hours నడుస్తూనే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రిసిటీ యూస్ అనేది పెరిగింది. మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కోల్ నుంచి వస్తుంది కదా. ఇండియాలో 70% ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనం కోల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఫ్రీనే కదా అని చెప్పి 24/7 మనం మోటార్లు ఆన్లోనే పెడితే ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే కొన్ని ఏరియాస్లో ఎంత తీసినా తరగనంత గ్రౌండ్ వాటర్ ఉంది అనే దానిపైన ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ గ్రౌండ్ వాటర్ కూడా వానిష్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇంకా మన క్లైమేట్ చేంజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంది అని చెప్తున్నారు. సో కాబట్టి మనం కార్బన్ ఇంటెన్సివ్ పబ్లిక్ సపోర్ట్ మెకానిజమ్స్ని తీసుకురావాలి. మన యొక్క ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్లో
కొన్ని షిఫ్ట్ అనేది తీసుకురావాలి, క్రాపింగ్లో, డైటరీ ప్యాటర్న్స్లో, ఎమిషన్స్లో రెసిలియన్స్ మనం బిల్డ్ చేయాలి అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ ఉంది, కంపల్సరీ మీరు నోట్ చేసుకోవాలి. ఇదేంటంటే మనము ఫుడ్ ప్రైస్ సిస్టమ్, ఫేర్ ప్రైస్ సిస్టమ్ తీసుకురావడం, అంటే పీడిఎస్ సిస్టమ్ తీసుకురావడం అండ్ లోన్ వేవర్స్ తీసుకురావడం, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా అచీవ్ చేయలేము అని అంటున్నారు. అదేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 దేని గురించి మాట్లాడుతుందంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ గురించి మాట్లాడుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 ఏంటంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ 12 ఏంటంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతుంది. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 3 ఏంటంటే క్లైమేట్ యాక్షన్. ఈ 4 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటున్నారనమాట. ఇది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు బ్యాంకింగ్ బాటిల్ నెక్స్ బికేమ్ ఏ మేజర్ హర్డల్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ తెలంగాణ. సో మనకి ఏంటంటే తెలంగాణలోనే కాదు, ఇండియా మొత్తంలో కూడా సైబర్ క్రైమ్స్ అనేవి చాలా పెరుగుతూ ఉన్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ని ఓకే మనకి సపరేట్గా రీసెంట్గా మనము డిఫరెంట్ స్టేట్స్లో అండ్ యూటీస్లో ఒక డిటర్మైన్డ్ సైబర్ సెక్యూరిటీ సెల్స్ అనేవి వాళ్ళు ఫామ్ చేశారు. వాళ్ళు ఓన్లీ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి డీల్ చేస్తారని చదువుకున్నాం కదా. కానీ ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఒకసారి ఫ్రాడ్ జరిగిన తర్వాత ప్రతి సెకండ్కి కూడా వాళ్ళు ఫండ్స్ని అనేవి డిఫరెంట్ అకౌంట్స్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే మన దగ్గర ఉన్న బ్యాంక్స్ సంబంధించిన మాన్యువల్ డేటా కానీ స్పీడ్ ఆఫ్ ఫండ్ డిస్పర్స్ కానీ మనం చేయలేకపోతున్నాం. దానివల్ల మనకి ఇష్యూస్ అనేవి ఉన్నాయి అని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఎడిటోరియల్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఉన్నాయి. సో మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా చూపిస్తాను. క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం కింద కమెంట్లో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాబహార్ పోర్ట్ ప్రొవైడ్స్ ఇండియా స్ట్రాటజిక్ యాక్సెస్ టు. ఆప్షన్ ఏ వచ్చి ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ బైపాసింగ్ పాకిస్తాన్. సెకండ్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా వయా INSTC. ఆప్షన్ సి వచ్చేసి యూరోప్ డైరెక్ట్లీ వితౌట్ యూజింగ్ ద సూయజ్ కెనాల్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియా త్రూ ద మలక్కా స్ట్రైట్. సో దీనికి ఆన్సర్ కంపల్సరీ కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ నేను అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ తీసుకొచ్చాను. ఈ క్వశ్చన్ ఏంటంటే అపీస్మెంట్ ఆఫ్ గ్లోబల్ పవర్స్, అంటే గ్లోబల్ పవర్స్ యొక్క ఇంపాక్ట్ ఉండడం వల్ల వీ కెన్ నాట్ సెక్యూర్ ఇండియాస్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్. ఇది ఒక అసర్షన్. దానికి రీజన్ ఏంటంటే స్ట్రాటజిక్ అటానమీ ఉండడం వల్ల ఇట్ విల్ అలౌస్ ఇండియా టు డైవర్సిఫై పార్ట్నర్షిప్ అండ్ రెసిస్ట్ కోయర్షన్ ఇన్ ఏ వొలటైల్ వరల్డ్. సో కంపల్సరీ ఆప్షన్స్ చూసి ఏది కరెక్ట్ ఆప్షనో కింద కమెంట్లో చెప్పండి కంపల్సరీ. అండ్ వీటికి సంబంధించిన ఆన్సర్స్ నేను నెక్స్ట్ డే క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన అకాడమీలో న్యూ బ్యాచ్ ఫర్ GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ అది స్టార్ట్ అవుతుంది. సో మీరు కనుక మీ UPSC ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం యాక్చువల్లీ. సో ఫర్ ద మోర్ డీటెయిల్స్, మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి ఈ కోర్స్ గురించి అనుకున్నట్లయితే, డైరెక్ట్గా నన్ను మీట్ అవ్వాలి అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ Ashok Nagar. If in case if it is not possible to visit academy, you can talk to us on call also. You can call us on this number 8074765513 guys. Don't forget and please do subscribe to this channel. Thank you guys.